అందరికీ నమస్కారం. ఈరోజు మనం టమోటా చారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మనకు కావలసిన వస్తువులు టమోటాలు, ఉల్లిపాయ, చింతపండు కొద్దిగా, మిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, నూనె, అల్లం, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మంచినీళ్ళు, కొబ్బరి, ఎల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా టమోటా పళ్ళను శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగి వీటిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. సన్నని ముక్కలుగా ఉల్లిపాయ, టమోటాను సన్నని ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మిరపకాయలు ఇలా నూనెతో బాగా మగ్గించుకోవాలి. ఇది టమోటాను ముక్కలుగా కోసుకొని ఇలా చింతపండు కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీనిని ఇక్కడ మేము దీన్ని పప్పుగుత్తనే అంటాము. దీంతో మెత్తగా చేసుకోవాలి ఉడికించుకున్న దాన్ని. మెత్తగా చేసుకుని ఈ టమోటా రసం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీలైనంత వరకు నేను మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి. జెన్యూన్గా తీస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు ఇక ముందు బాగా తీస్తానండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలో తగినంత వాటర్ పోసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకొని దీంట్లో పసుపు, కారం కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, వేసుకొని దీంట్లో ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి, ఎల్లిపాయ, అల్లం మెత్తని పేస్టులా చేసుకోవాలి.
మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము పొయ్యి మీద పెట్టుకొని మంచిగా మరగనివ్వాలి. మంచిగా మరగనిచ్చి దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు దీని మీద పోపు పెట్టుకుందాం. ఈ చారు మరిగే లోపల మనము దీనికి సరిపడా పోపు పెట్టుకుందాం. ఇవల్లకు షిఫ్ట్ చేసుకుందాం. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా నూనె, కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, తర్వాత మిరపకాయలు, పండు మిరపకాయలు, తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. ఇలా మనకు ఎలా కావాలో అలా. కొంతమంది పొడవుగా వేసుకుంటారు, కొంతమంది సన్నగా వేసుకుంటారు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కోసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇలానే వేసుకుంటాము. ఇలా కోసుకొని పోపులో వేసుకోవాలి. దీన్ని బాగా ఎర్రగా, ఉల్లిపాయ బాగా ఎర్రగా మగ్గే వరకు వేపుకోవాలి. ఈ పోపు వేగుతుంటుంది. దీంట్లో ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి, అల్లము, ఎల్లిపాయ, కొత్తిమీర ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను ఇప్పుడు మనం రసంలో వేసుకోవాలి.
చాలామంది కొబ్బరి వాడరు, కానీ మేము ఇష్టంగా తింటాం కాబట్టి వేసుకుంటాము. ఇలా రసానికి సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ కారం ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు. నేను వేసుకున్న క్వాంటిటీకి బాగుందండి, సరిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటే మన గుమగుమలాడే రసం తయారైనట్టు. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాము. ఇది బాగా ఎర్రగా కాగనివ్వాలి. మనకు ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే రసం అంత టేస్ట్గా ఉంటుందండి. అందుకే బాగా వేగనివ్వాలి. పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు సన్నని సెగ మీద మరగనివ్వాలి. అంతే, మన గుమగుమలాడే టమోటా రసం తయారైనట్టే. ఎంతో టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చివరగా మనము టమోటా రసం పొడి అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది వాడరు. ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చును, లేదంటే లేదండి, ఆప్షనల్. అది మన ఇష్టం. అది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ టమోటా రసం పౌడర్ ఏ మార్కెట్లోనే దొరుకుతుందండి. ఇది కొద్దిగా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అంతే, మన గుమగుమలాడే టమోటా రసం రెడీ అయినట్లే. ఎంతో రుచికరంగా ఉంటుందండి, ఓసారి ట్రై చేయండి. బాయ్ అండి, ఉంటానండి. ఇంకా అందరికీ నమస్కారము. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నేను కొత్తగా వీడియో తీస్తున్నానండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నమస్కారం, ఉంటానండి.